అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న చింత రుక్మాంగదరావు గారు. గురువుగారితో మాట్లాడి అసలు ఉగాది పంచాంగం ప్రకారం 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, కుటుంబంలో కూడా ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి పరిహారాలేంటి, ఇవన్నీ కూడా గురుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. ఉగాది శుభాకాంక్షలు. యూటీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, రెండు తెలుగు రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, తులా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం 2026 అసలు ఉగాది పంచాంగం ప్రకారం వీరికి ఎలా ఉండబోతుంది, వీరి ప్రత్యేకత ఏంటి, అసలు ఈ రాశి యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ 2026 సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం తులారాశి వాళ్ళకి ఎలా ఉందో చెప్పుకునే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకత మనం చెప్పుకుందాము. ఈ తులారాశి అంటే, తుల అంటే ఏమి? ఉమ్, త్రాసు, ఉమ్, రెండు తట్టలు ఉన్నటువంటి ఒక తక్కెడ. అవును. ఇది ఎక్కడ ఉంటుంది? ప్రతి వ్యాపారం వ్యాపారస్తుల దగ్గర. చేతిలో ఉంటుంది. అవును. అదే ధర్మదేవత చేతిలో కూడా ఉంటుంది, కోర్టులో. అవును. ఉమ్, అంటే ఇది ధర్మరాశి అని అర్థం. ఈ ఉమ్, రాశిలోనే శనేశ్వరుడు ఉచ్చస్థితి పొందుతాడు. ఓకే. శనేశ్వరుడు అంటే జడ్జి, ఉమ్, తీర్పులు ఇచ్చేవాడు, ధర్మదేవత. ఉమ్, అందుకే నల్ల కోట్ వేసుకునే ఉంటారు అంతా. శని కోర్టులో మొత్తం శని ఉమ్, ప్రభావమే ఉంటుంది. ఉమ్, ధర్మదేవత కూడా నల్లని గుడ్డే కడతారు, ఆమె చేతులు త్రాసే పెడతారు. ఆహా, ఓకే ఓకే. ప్రపంచం అంటే జ్యోతిష్యం, జ్యోతిష్యం అంటే ప్రపంచం నిరూపించే దానికోసమే ఈ ఎగ్జామ్ నేనేది చెప్తున్నాను వాస్తవంగా. కాబట్టి ఇక్కడ మన వాళ్ళకు, ప్రతి రాశి వాళ్ళకు మనం ఇస్తున్నటువంటి ఆడిషనల్ బోనస్ జ్యోతిష్యంలో నాలెడ్జ్. కరెక్ట్ కరెక్ట్. కాబట్టి ఇది ధర్మరాశి. ఇప్పుడు ధర్మదేవతను మనం నీదే తప్పు అంటే ఒప్పుకుంటుందా? తులారాశులు కూడా అంతే, వాళ్ళు ఏదైనా మిస్టేక్ చెప్తే ఒప్పుకోరు. తుల అంటే రెండు తటలు ఇలా ఉంటాయి, అంటే భార్య భర్త. ఇది 7వ రాశి, మేషరాశి నుంచి. 7వ స్థానము దాంపత్య స్థానము. భార్యాభర్తలు పడుతూ లేస్తూ ఉంటారు, వాళ్ళు సమస్థితికి రావాలి, అప్పుడే దాంపత్యం బాగుంటుంది. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు భార్యగా దొరికినా, భర్తగా దొరికినా, లేదు ఈ లగ్నంలో పుట్టినా తప్పు అంటే ఒప్పుకోరు. అక్కడే సంసారంలో సమస్యలు స్టార్ట్ అవుతాయి. వీళ్ళు తగ్గాలి, తగ్గినప్పుడే వర్కౌట్ అవుతుంది, లేదంటే డిస్టర్బెన్స్ వస్తుంది. వీళ్ళు కలిసే ఉంటారు కానీ విడిపోయి ఉంటారు. అంటే ఒక ఇంట్లో ఉన్నట్టే గానీ ఉంటారు కానీ బయట చూసే వాళ్ళకు పార్వతీ పరమేశ్వరులా కనిపిస్తారు, లోపల చూస్తే ఉత్తరంగా ఒకరు, మన దక్షిణంగా ఒకరు మలుకుంటారు. అంటే ఈ త్రాసు ఎలా పైకి కిందికి, ఇలా మా త్రాసు ఎప్పుడు ఈక్వల్గా ఎవరికి కనిపించదు. త్రాసు అంటే ఒకటి పైకి ఉన్నట్టు ఒకటి కిందికి ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ భార్య భర్తలు ఇట్టే ఉంటారు. ఒకవేళ భర్త సర్దుకున్నాడు అనుకో, ఈ ఆటోమేటిక్ పైకి లేస్తుంది. ఈ సమత్వాన్ని సాధించుకోవాలి అనేది సూచించేది తులారాశి. వ్యాపారంలో కూడా మోసం చేయకూడదు, సమంగా తూకమేయండి. వ్యాపారం అంటే మోసం కాదు, కానీ వ్యాపారస్తుడు ఎవరు కూడా దాన్ని చేయడు. ధర్మాన్ని ధర్మంగా ఉండండి, మీ చేతిని ధర్మంగా ఉపయోగించండి అని తెలియజేసేటువంటి రాశి ఇది. కాబట్టి తులారాశి, తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి మ్యారిటల్ డిస్టర్బెన్స్ కంపల్సరీ వస్తాయి. అదేవిధంగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. చిరునీరు అంటారు, అంటే ఎక్కువగా మూత్ర విసర్జన జరగడం, ఎక్కువగా ఇటువంటి సమస్యలు, మూత్ర సమస్యలు ఎక్కువ వీళ్ళకి వస్తాయి. మరి మూత్ర సమస్యలు ఎందుకు వస్తాయి, ఎక్కడ వస్తాయి? మూత్రపిండాల ద్వారానే వస్తాయి. కిడ్నీస్ కూడా ఎలా ఉంటాయి? రెండు తక్కడికి రెండు తట్టలాగా మనకి ఇక్కడ ఉంటాయి ఈపులో. మన శరీరాన్ని సమభాగాలు చేస్తే కరెక్ట్గా మిడిల్లో ఉంటాయి. మన బొడ్డుకు ఇలా జాన ఇలా పెడితే కరెక్ట్గా ఇక్కడ కిడ్నీస్ ఉంటాయి. తులారాశి కూడా 7వ రాశి. కరెక్ట్గా తులారాశికి అటువైపు 6 రాశులు, ఇటువైపు 6 రాశులు ఉంటాయి, మిడిల్లో ఉంటుంది. అంటే ఇటు 6 రాశులు ఒక భాగం అయితే, ఒక త్రాసులో ఒక భాగం అయితే, ఇటువంటి 6 రాశులు ఇంకొక భాగము మధ్యలో ఉన్నది. అందుకే ఇది సమాజము. వ్యాపారం అంతా సమాజంలోనే జరుగుతుంది. కన్జ్యూమర్స్, ఒక వివాహము, 10 మంది కూడేదంతా తులారాశి. కాబట్టి తులారాశి వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వచ్చారనుకోండి, ఒక మ్యారేజ్కో, బర్త్డే పార్టీకో, పెండ్లికో వెళ్ళి వస్తే దిష్టి తగిలినట్టు అయిపోతారు, ఇంటికి వస్తే డల్ అయిపోతారు. తులారాశి వల్లే నేను బయట వెళ్ళి వస్తే నాకు డల్ అయిపోతాను, దిష్టి తగిలిస్తుంది అంటారు. వీళ్ళే కిడ్నీ ప్రాబ్లమ్, స్టోన్స్ పడే వాళ్ళు వీళ్ళే. కిడ్నీలో ఎక్కువగా డయాలసిస్కి వెళ్ళేటువంటి వాళ్ళంతా కూడా తులారాశి ఎఫెక్ట్ అయితేనే పోతారు. కిడ్నీ కేర్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, డయాలసిస్ సెంటర్లు ఎన్ని ఉన్నాయి, ఇదంతా తులారాశి డ్యామేజ్ అయిన వాళ్ళు ఆ పరిస్థితికి వెళ్ళిపోతారు. కాబట్టి వీటిలో జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి కిడ్నీలను కాపాడుకోవాలి వీళ్ళు. ప్లస్ భార్యాభర్తల దగ్గర ధర్మంగా ఉండాలి. ఎప్పుడైతే వీళ్ళ జీవిత భాగస్వామికి వాల్యూ ఇస్తూ పోతారో లైఫ్ సూపర్గా ఉంటుంది అంతే.
ఉమ్, లేదు బెట్టుకు పోయారంటే విడాకులేమి అవ్వాల్సిన అవసరం లేదు. ఉమ్, విడాకులు బెటరు. వీళ్ళు ఎడమొహం పెడమొహంగానే ఉంటారు. బయట వాళ్ళ బంధువులు వచ్చినప్పుడు ఇద్దరు కలిసిమెలిసి హ్యాపీగా ఉన్నట్టు వాళ్ళు వెళ్ళే వరకు నటిస్తారు. ఆ ఓకే. తర్వాత ఎవరి రూమ్‌లో ఒకళ్ళు వెళ్ళిపోతారు. అంటే మ్యారేజ్, రిలేషన్‌షిప్స్ ఇట్లాంటి వాటిలలో వీళ్ళకి డిస్టర్బెన్సెస్ డిస్టర్బెన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఉంటాయి. హ్మ్. 2 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళు కూడా ఎక్కువగా తులా లగ్నం ఉంటారు. ఈ అడ్జస్ట్‌మెంట్ కాలేక ఓకే. హ్మ్. చిన్న విషయానికి అడ్జస్ట్‌మెంట్ కాలేక పెద్ద సమస్య తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. హ్మ్. ఇలా చెప్తా పోతే చాలా ఉంది విషయము. మనం హ్మ్. ఇప్పుడు పరాభవనామ సంవత్సరంలోకి మళ్ళీ వద్దాం. హ్మ్. ఇప్పుడు ఈ పరాభవనామ సంవత్సరం తులారాశి వాళ్ళకు 9వ ఇంట్లో గురువు ఉన్నాడు. హ్మ్. గురుబలం బాగుంది. 5వ ఇంట్లో రాహు ఉన్నాడు. రాహుబలం బాగుంది. హ్మ్. 11వ ఇంట్లో కేతు ఉన్నాడు. కేతు బలం బాగుంది. 6వ ఇంట్లో శని ఉన్నాడు. శని బలము బాగుంది. హుహు. ఏదైతే ప్రధాన గ్రహాలు 4 గ్రహాలు బేస్ చేసుకుని ప్రతి రాశికి చెప్తున్నామో 4 గ్రహాలు బాగున్నాయి. ఓకే. హ్మ్. దీన్ని తీసేయాలి దాన్ని తోసేయాలని ఏం లేదు. హ్మ్. గురువు 10వ ఇంట్లోకి వచ్చినప్పుడు వీళ్ళకు ఆహ్, వృత్తిలో అభివృద్ధి. హ్మ్. వృత్తిలో అభివృద్ధి, ఆర్థికంగా మంచి అభివృద్ధి. హ్మ్. సంతాన విషయంలోను, దాంపత్య విషయంలోను, ధనపరంగాను బావుంటుంది. హ్మ్. కేతు లాభంలో ఉన్నాడు. పాపగ్రహం లాభంలోనూ చాలా మంచిది. ఏ రాశికైనా, ఎవరికైనా లాభస్థానంలో పాపగ్రహం మంచిది. హ్మ్. 5వ ఇంట్లో రాహు. రాహు ఈ రాశిలో స్వాతి నక్షత్రం ఉంది. హ్మ్. స్వాతి నక్షత్రము 4 పాదాలతో ఉంది. హ్మ్. దానికి అధిపతి రాహు 5లో మూల త్రికోణంలో ఉన్నాడు. హ్మ్. చాలా చాలా మంచిది. ఓకే. అంటే వీళ్ళ రాశికి రాహు, శుక్రుడు చాలా చాలా శుభగ్రహాలు. ఆ రాహు కోణంలో ఉన్నాడు. హ్మ్. అదేవిధంగా 4, 5 స్థానాలకు అధిపతి శనేశ్వరుడు 6వ ఇంట్లో ఉన్నాడు. పాపగ్రహం 6వ ఇంట్లో కూడా మంచిది. కాబట్టి శని బాగున్నాడు, రాహు బాగున్నాడు, గురువు బాగున్నాడు, కేతు బాగున్నాడు. చాలా చాలా బాగుంది. వీళ్ళు చేసుకోవాల్సిందంతా కూడా సర్పదోషం కొద్ది కాలం నడుస్తుంది కాబట్టి గరుడ ఆరాధన చేసుకోవాలి. హ్మ్. వీళ్ళకి 2వ రాశి అయినటువంటి హ్మ్. వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన వీళ్ళు ఎక్కువ కాలం జీవిత పర్యంతం చేసుకోవడం మంచిది. హ్మ్. ఫైనాన్స్ వస్తుంది. హ్మ్. ఇప్పుడు గోచార ఫలితాలు బాగున్నా, బాగాలేకపోయినా డబ్బు కావాలి కదా! హ్మ్. అవును. డబ్బు కావాలంటే ఏం చేయాలి? మన రాశికి 2వ రాశిని యాక్టివేట్ చేయాలి. హ్మ్. 2వ రాశిని యాక్టివేట్ చేస్తా ఉంటే జ్యోతిష్యం అవసరం లేదు. హ్మ్. 2వ రాశిని యాక్టివేట్ చేస్తే డబ్బు వస్తుంది కాబట్టి. హ్మ్. కాబట్టి 2వ రాశిని యాక్టివేట్ చేయాలంటే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి ఏం సూచిస్తుంది? హ్మ్. కాలపురుడికి 8వ స్థానము. 8వ స్థానం అంటే బాత్రూము. కాబట్టి వీళ్ళు ఎక్కువ సేపు బాత్రూమ్‌లో స్నానం చేయాలి. చెయ్యాలి. చేయాలి. పాటలు ఓకే. పాడుకుంటా హుహు. ఎక్కువ హ్మ్. సేపు చేయాలి. అక్కడ హ్మ్. బాగా ఆలోచిస్తే ఐడియాలు బాగా వస్తాయి. ఓకే. ఓకే. హ్మ్. చాలామంది బాత్రూమ్‌లో ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువ సేపు. అవునవును. ఆడే ఆలోచిస్తూనే ఉంటారు. హ్మ్. అది తులారాశి వాళ్ళు చేయాలి. హుహు. ఎక్కువ సేపు బాత్రూమ్ స్నానం చేయాలి. బాత్రూమ్ క్యాష్ పాయింట్ అయింది. బాత్రూమ్ శుభ్రంగా పెట్టుకోవాలి. పూజ హ్మ్. రూమ్ కన్నా ఇంపార్టెంట్ బాత్రూమే వీళ్ళకు. ఓకే. నీట్ అండ్ హైజీన్‌గా నీట్‌గా ఉంచుకోవాలి. ఉండాలి. హ్మ్. ఏ ఇంట్లో అయినా సరే వీళ్ళే కాదు ఎవరైనా బాత్రూమ్ శుభ్రంగా పెట్టుకోవాలి. హ్మ్. బాత్రూము ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో ఫైనాన్స్ అంత బావుంటుంది. హుహు. బాత్రూమ్ అంటే అశుద్ధము గదా! అవునవును. బురద, అశుద్ధము, హ్మ్. హ్మ్. మలమూత్ర విసర్జన స్థానము. అక్కడే లక్ష్మీదేవి పుట్టింది. హ్మ్. బురదలోంచి తామర పుట్టింది. అనురాధ నక్షత్రం లక్ష్మీదేవి నక్షత్రము. వృశ్చిక రాశిలోనే ఉంది లక్ష్మీదేవి. ఓకే. ఓకే. తామర పువ్వు బురదలోనే పుట్టింది. హ్మ్. ఆడ ఆ పువ్వులో మళ్ళీ లక్ష్మీదేవి కూర్చుంది. ఓకే. అంటే తులారాశి వారు వీలైనంత వరకు దాన్ని క్లీన్‌గా ఉంచుకోవడము, అక్కడ వాళ్ళకి ఆలోచనలు కూడా పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హుహు. కాబట్టి అదే వృశ్చిక రాశి మలమూత్ర విసర్జన స్థానం అని చెప్పాను కదా! హ్మ్. అదే డెలివరీ హాస్పిటల్. ఓకే. ఆ! అక్కడ పెద్ద పెద్ద ప్రపంచ స్థాయి వీరులంతా కూడా అక్కడే పుడతారు. హ్మ్. అవును. కాబట్టి ఆ హాస్పిటల్‌కి సేవ చేయాలి. ఆ ఆలయం కన్నా గొప్పది. హ్మ్. అందుకే గోమాతకు గూడా పంచితం పోసే ప్లేస్‌లోనే లక్ష్మీదేవి కూర్చునుంది. అవునవును. పూజ గూడా అక్కడే చేస్తారు. హ్మ్. అంటే లక్ష్మీదేవి యొక్క స్థానము, హ్మ్. లక్ష్మీ స్థానమే కదా లెక్క. అవునవును. మనకు క్లియర్‌గా ఎంత ఎవిడెన్స్‌తో సహా తెలుస్తా ఉంది. అవును. కాబట్టి ముక్కోటి దేవతల గోవులు ఎక్కడెక్కడో పోయి కూర్చుంటే లక్ష్మీదేవి అక్కడ కూర్చునుంది. హ్మ్. అందుకే ఆ పంచతం తీసి నెత్తిన జల్లుకుంటారు లక్ష్మీకరం. ఆ పేడ పంచతం తీసి ఇల్లంతా చల్లుకుంటారు. హ్మ్. లక్ష్మీకరం. హ్మ్. మరి ఏ జంతువుకి అలా చేయరెందుకు? హ్మ్. కాబట్టి తులారాశి వాళ్ళు ఇవి చేసుకోవాలి. హ్మ్. ఈ సంవత్సరం గ్రహాలన్నీ బావున్నాయి. హ్మ్. ఇప్పుడు నేను చెప్పినవి చేసుకుంటే ఇంకా బావుంటుంది. అడిషనల్ బోనస్‌లు వస్తా ఉంటాయి. హ్మ్. గ్రేస్ మార్కులు పడతానే ఉంటాయి. హ్మ్. తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం అన్ని విధాలా బావుంది. అంటే వివాహ విషయంలోనూ, పిల్లల విషయంలోనూ, వృత్తి, వ్యాపారము, ఆరోగ్యము, శత్రు విజయము అన్నీ బావున్నాయి. ఓకే. ఆరోగ్యపరంగా కూడా అసలు ఎటువంటి ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు బావుంది. లేవు. ఏమి ఎటువంటి ఇబ్బందులు లేవు.
ఓకే వ్యక్తిగత జాతకంలో ఏదైనా వ్యతిరేక దశ జరుగుతుంటే అది మనం చెప్పలేం కానీ ఈ కాలసర్ప దోష ప్రభావం కొంత నడుస్తుంది కాబట్టి గరుడ ఆరాధన చేసుకోవడం మంచిది. నేను ఎందుకు ప్రతి ఒక్కరికి గరుడారాధన అంటున్నానంటే రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు బంధించబడుతున్నాయి ఓకే కొంతకాలం. మరి గరుడారాధన అంటే గరుత్మంతుడు అంటే అసామాన్యమైన దేవుడైన గరుడ పురాణమే ఉంది ఏకంగా. మరి ఈ సర్పగ్రహాలను కంట్రోల్ చేయగలిగే శక్తి ఆయనకే ఉంది. ఆయన నమస్కారం చేయగానే ఆయన బ్రీతింగ్లోకి వెళ్ళగానే సర్పాలు దూరం వెళ్ళిపోతాయి. గద్ద అరిచిందంటే పాములు దాంకుంటాయి, ఆ నీడ పెడితే కూడా దాంకుంటాయి. అదేవిధంగా భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు చెప్పారు, పక్షుల్లో నేను గరుత్మంతుణ్ణి అని చెప్పాడు ఆయన. మహావిష్ణువుని ఎప్పుడు భుజం పైన ఎక్కించుకుని తిరుగుతూ ఉంటాడు. ఆయనకి ఎంత అదృష్టం ఉండాలి. మనకు ఆ అదృష్టం వస్తే వదులుతామా? మరి ఆయన్ని ఎక్కించుకొని అన్ని లోకాలు తిప్పితే దేవుణ్ణి మనం పూజిస్తే ఎంత బాగుంటుంది అసలు. కాబట్టి పూజించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు బాగుంటాయి. తులారాశి వాళ్ళు చక్కగా ఎప్పుడు జీవిత భాగస్వామిని బాగా చూసుకోవాలి వీళ్ళు. ఒకవేళ తప్పు వీళ్ళదే వాళ్ళ జీవిత భాగస్వామి అయితే కూడా సర్దుకోవాలి. అంటే సంసార విషయంలో సర్దుకుంటూనే ఉండాలి వీళ్ళు. సర్దుకోకపోతే ఏమవుతుందంటే ఆ సంసార జీవితంలో ఆ సంతోషం పోతుంది. భార్యతో వచ్చేటువంటి సహకారం, ఆ మాధుర్యాన్ని ఆస్వాదించలేకపోతారు. భార్య అయినా సరే తులారాశిలో పుడితే, తులాలగ్నం పుడితే భర్తతో వచ్చేటువంటి ప్రేమానురాగాలను పొందలేకపోతుంది దగ్గరగా ఉండి కూడా. అది చాలా ఇంపార్టెంట్. భార్యాభర్తలు ఎక్కడైతే అన్యోన్యంగా ఉంటారో అక్కడ అదే కైలాసము, అదే వైకుంఠం అన్నారు. ఎక్కడైతే వాళ్ళు సంతోషంగా ఉండరో అదే నరకము అని చెప్పారు. కాబట్టి తులారాశి అనేది భార్యాభర్తల రాశి. కాబట్టి ఎక్కువగా ఈ పెళ్లిళ్ళు, విడాకులు కేసులు ఎక్కువ కోర్టులో ఉన్నాయి. కోర్టు త్రాసు ఉంటుంది, అందుకే అడిగి పోతా ఉంటారు ఈ భార్యాభర్తలు డైవర్సులని అదని ఇదని. కాబట్టి ఇది సెర్చ్ చేసుకోవడం వల్ల కోర్టుకి ఆ కేసులు పోవు. మనమే జడ్జిలు. మనకి ఇంకొక జడ్జి అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, కలుసుకోమని వాయిదాలు వేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా అడిగిన వెంటనే విడాకులు ఇవ్వరు. భార్యాభర్తల బంధం అంత గొప్పది, అందుకే వాళ్ళు తిప్పేస్తారు, విసిగిస్తారు. ఒకరికొకరి ప్రేమ పుడతాయేమో చూద్దామని. అంత విలువ మనకు ఉంది చట్టంలో కూడా. కాబట్టి ఈ సంవత్సరం అన్ని విధాలా బాగుంది. జీవిత పర్యంతం డబ్బులు కావాలంటే కూడా వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ ఆరాధన ఎక్కువ చేసుకోవచ్చు. చక్కగా తిరుచానూరు, తిరుచెందూరు లాంటి, ఇప్పుడు హైదరాబాద్ లో పద్మారావు నగర్లో స్కందగిరి టెంపుల్ ఉంది, సుబ్రహ్మణ్య స్వామి, అక్కడికి వెళ్ళి రావచ్చు. ఫైనాన్స్ వస్తూ ఉంటుంది. సో వీళ్ళకి ఆర్థిక పరంగా చాలా బాగుంది గురుగారు. ఇప్పుడు వీళ్ళు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా కూడా సరైన సమయమేనా? సరైన సమయం. వీళ్ళు రాసే వ్యాపార రాశి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా తులారాశి అంటేనే ఈ కోర్ట్ ఇలా మాట్లాడుకున్నాం కదా. కొన్ని ఇయర్స్ నుంచి కొంతమందికి కోర్టులో కొన్ని కేసెస్ రిజాల్వ్ అవ్వవు, ఆస్తికి సంబంధించినవి కానీ ఎలాంటివైనా కూడా. ఈ సంవత్సరం వాళ్ళకి కోర్టులో ఆ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు విషయాలు రిజాల్వ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయా? అవుతాయి. ఎవరైనా కోర్టుకు వెళ్ళేటప్పుడు కోర్టు సమస్యలకు వాయిదాలకు వెళ్తూ ఉంటారు, పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు, లాయర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు, డిస్కషన్కి వెళ్తూ ఉంటారు. ఎడమ కాల్లో 2 గోర్లు కత్తిరించి పారేసి వెళ్ళాలి ఎప్పుడు కానీ కోర్టుకు వెళ్ళేటప్పుడు. ఎప్పుడైనా మనకు అనుకూలం అవుతుంది. ఇక్కడ పచ్చిమిరపకాయలు పోతూ పోతూ రోడ్లో పారేసి వెళ్ళిపోవాలి, అవి బస్సులు కాళ్ళు తొక్కేయాలి. నా సమస్య తీరిపోవాలి, ఒకే కోరుకొని. ఇవి కొన్ని చిన్న చిన్న తంత్రాలు అంటారు వీటిని, ఇవి చేసుకోవాలి. కాబట్టి ప్రాచీన కాలంలో ఇలా చేసేవాళ్ళు. ఒక మధ్యస్థాలకు కోర్టులకు వెళ్ళేటప్పుడు 2 గోర్లు కత్తిరించి, ఎడమ కాళ్ళలో గోర్లు కత్తిరించి పారేసి వెళ్ళేవాళ్ళు. వాయిదాలు వీళ్ళకి అనుకూలంగా రావడము, లేదు అవతల వాళ్ళు ప్రత్యర్థులు కాంప్రమైజింగ్ రావడము, తొందరగా కోర్టు కేసు క్లోజ్ కావడము లాంటివి జరుగుతాయి. వాళ్ళకి అనుకూలంగా వచ్చే అవకాశం, అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇది ఏ రాశి వలన చేసుకోవచ్చు. కోర్టు కేసు అంటే ఎవరికైనా వస్తుంది, పలానా రాసిన రూల్ ఏం లేదు, వాళ్ళ జాతకం బట్టి వస్తుంది. కాబట్టి ఇది ఈ పరిహారం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ వీళ్ళు భార్యాభర్తలు వీళ్ళే జడ్జిలు, వీళ్ళు నిర్ణయించుకుని ఒక అండర్స్టాండింగ్ రావాలి. కాబట్టి తులా లగ్నం వాళ్ళకి వైవాహిక జీవితంలో డిస్టర్బెన్సెస్ అనేవి థంబ్ రూల్ అయిపోయింది. కాబట్టి దాన్ని కరెక్షన్ చేసుకునేందుకు మనం లాజిక్స్ చెప్పించాం. ఈ పరాభవనం సంవత్సరం వీళ్ళకి అన్ని విధాలుగా అద్వితీయంగా ఉంది. ఓకే గురుగారు, చక్కగా అన్నిట్లో కూడా బాగుంది. మీరు చెప్పిన వాటిలో కూడా జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా ప్రశాంతమైన జీవితాన్ని వాళ్ళు పొందొచ్చు. చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.